నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. శ్రీశైల దేవస్థానానికి 540 గ్రాముల వెండి నాగభరణాన్ని బహుకరించిన దాత 5 శిరస్సుల రూపంతో తయారు చేపించి స్వామివారికి బహుకరించిన మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్కు చెందిన శివశంకర్ రెడ్డి దాతలు కుటుంబ సమేతంగా వెండి నాగభరణాన్ని అమ్మవారి ఆలయ పరిరక్షణ జి రవి, ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున, గుమాస్తా సావిత్రిలకు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనంతో పాటు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్, నిమ్స్ ఇండియా టాపర్ డాక్టర్ విశ్వక్ కుమార్ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని అందించడమే ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. బ్రెయిన్ ట్యూమర్ అనగానే ప్రజలు భయోందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకునే సదుపాయం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన తలనొప్పి రావడం, వాంతులు కావడం మరియు ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. బ్రెయిన్ ట్యూమర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని, తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం సాధ్యమవుతుందని డాక్టర్ విశ్వక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించి అన్ని రకాల అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ విశ్వక్ కుమార్తో పాటు మెడికవర్ హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం మరియు వైద్య బృందం బ్రెయిన్ ట్యూమర్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలు ఈ అత్యాధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి కోరారు. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ట్యూమర్ అంటే ఇట్ ఇస్ జబ్బు కదా, దాని గురించి ఎందుకు సపరేట్గా పెట్టుకుంటామంటే అవేర్నెస్ కోసం. బేసికల్గా ఏమంటే ఆ రోజు దాని గురించి చెప్తే సో సొసైటీకి తెలుస్తుంది అన్నట్టు. సో కొన్ని జబ్బు గురించి విల్ బి మోర్ టెన్స్డ్. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అంటే కూడా అలాంటి వన్ ఆఫ్ ద చాలా టెన్షన్ పడతాం. ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఇంకా అయిపోయిందిలే లైఫ్ అలాగే ఉంటుంది. సో అలా అంటే డైరెక్ట్గా టెన్షన్ పడకుండా దాని గురించి కొద్దిగా సొసైటీకి అవేర్నెస్ ఇస్తామనేది ఈ డేది స్పెషాలిటీ. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమంటే బ్రెయిన్లో గడ్డ జరుగుతుంది. దాంట్లో మెయిన్లీ క్లాసిఫై అంటే మనం 2 విధంగా చూసుకోవచ్చు. కొన్ని బెనైన్ ట్యూమర్ అంటాము, కొన్ని క్యాన్సర్ ట్యూమర్. క్యాన్సర్స్ అంటే తెలిసినట్టు బాడీలో స్ప్రెడ్స్ ఫాస్ట్. బెనైన్ ట్యూమర్ అంటే మాస్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది, పెద్దగా పెరుగుతుంది కానీ ఆడే ఉంటుంది, స్ప్రెడ్ కాకుండా. సో బ్రెయిన్ ట్యూమర్లు మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి దాని గురించి సొసైటీ అంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది పేషెంట్కి. ఎప్పటికైనా ఇప్పుడు అవుట్ సైడ్ ఎక్కడైనా ట్యూమర్ గ్రోత్ అయితే కనపడుతుంది. సో బ్రెయిన్లో ట్యూమర్ అయితే కనపడదు. సో ఎట్లా ప్రజెంట్ అవుతుంది బ్రెయిన్లో ఫస్ట్ కామన్ ప్రజెంటేషన్ అంటే హెడేక్. సో కొత్తగా స్టార్ట్ అయిన హెడేక్ ఎవరికైనా వస్తుంది అంటే ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నారు, ఇంతవరకు ఎప్పుడు లైఫ్లో హెడేకే రాలేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయిందిలే హెడేక్, కంటిన్యూస్ డైలీ హెడేక్ వస్తుంటుంది, ఉదయం లేచినప్పుడు కూడా హెడేక్ అనిపిస్తుంది. సో ఇదన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూమర్ ఉండొచ్చు. అంటే అన్ని హెడేక్ కూడా ట్యూమర్ అనేది కాదు. ఇప్పుడు మైగ్రేన్ ఉంటుంది, టెన్షన్ హెడేక్ ఉంటుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొద్దిగా ఎండ్ అయిపోయినప్పుడు హెడేక్, అదన్నీ కాదు. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది హెడేక్ అంటే దట్ ఈస్ అగైన్ క్యాన్ బి ఏ సైన్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. సో అందుకోసం ఎప్పుడైనా హెడేక్ ఉంది, ఒక 2-3 డేస్ ఉంటే టాబ్లెట్ వేసుకుంటే సరిపోతే పర్లేదు, లేదు ఇంకా కంటిన్యూస్ వస్తుంది, వారం అయితే ఉంది, 1 మంత్ నుంచి ఉంది, పెరుగుతుంది, అలాంటి ఉన్నప్పుడు దాంతోపాటు ఇంకా వామిటింగ్ కూడా వస్తుంది, ఇలాంటి సింటమ్ వస్తే తొందరగా హాస్పిటల్కి రావాలి. బేసికల్గా ఏమంటే ఇది అవేర్నెస్ ఏమంటే బ్రెయిన్ ట్యూమర్లు కానీ అర్లీ స్టేజ్లో వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ ఇంకా చాలా పెద్దగా పెరగకుండా మాస్ ఎఫెక్ట్ అనేది అంతా బ్రెయిన్ మీద ప్రెస్ చేయకుండా ముందేనే వస్తే అప్పుడు ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది. ఎంత బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత వస్తే ట్రీట్మెంట్ అనేది కష్టం ఆ టైంలో. సో అందుకోసం పేషెంట్ అంత సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా హాస్పిటల్కి రావాలి అని. సో సమ్ టైమ్ మనం ఇప్పుడు రాస్తుంటాం, ఎప్పుడైనా పేషెంట్ ఇట్లా హెడేక్ వాళ్ళు వచ్చినారు 2 months అయింది ఇలాంటి ఉంటే సింపుల్ స్కాన్ రాసిస్తాం, ఎంఆర్ఐ స్కాన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అవైలబుల్ ఉంది, అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఇంతకుముందు అయితే హైదరాబాద్కే పోవాలి, ఇక్కడ జరిగేది కాదు. అట్లా కాదు, కర్నూలులోనే 3-4 సెంటర్స్లో అవుతుంది. సో అవసరం ఉన్న వాళ్ళకి ఒక స్కాన్ చేపిస్తే అది ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా అంత కాస్ట్ ఉండదు. సో స్క్రీనింగ్ ఎంఆర్ఐ అంతా చేపించుకుంటే
ఫైనాన్షియల్లీ ఎట్లా కంపేర్ చేస్తే ట్యూమర్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఆపరేషన్ చేసుకోవడం కంపేర్ చేస్తే అర్లీ స్టేజ్ డిటెక్ట్ చేస్తే చాలా తక్కువ రేట్లో స్కాన్ అయిపోతుంది అండ్ పేషెంట్కి కూడా బెనిఫిట్స్ వస్తుంది. సో అందువల్ల స్కాన్ చేస్తాము. ఏమి లేదు అంటే ఓకే వీ క్యాన్ ట్రీట్ ఫైన్, దానికి మెడికల్లీ ట్రీట్ చేసుకుంటూ పోవద్దు. సో మిగతా నెక్స్ట్ సిమ్టమ్స్ అంటే కొత్త సిమ్టమ్స్. ఇప్పుడు బ్రెయిన్లో ఎట్లా అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఇది ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటుంది. ఒక చోట్ల మనం చేతులకాలు పనిచేసే ఏరియా ఉంటుంది, ఒక చోట్ల చూపి కనపడే ఏరియా ఉంటుంది, కొన్ని ఏరియాలో మన బ్రెయిన్లో హార్మోనల్ సెక్రేషన్ కంట్రోల్ చేసే ఏరియా ఉంటుంది. ఏ ఏరియాలో బ్రెయిన్లో ఎక్కడ ట్యూమర్ వస్తుందా ఆ ఏరియా పని ఆగిపోతుంది. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కంట్రోల్ అంటాము, కుడి కాలు కంట్రోల్ చేసేది ఎడమ్ సైడ్ ఆఫ్ బ్రెయిన్. సో ఎడమ్ సైడ్ బ్రెయిన్ ట్యూమర్ వస్తే కుడి చేయి కాలు వీక్నెస్ వస్తుంది. సో అలాగే ఏ ఏరియా బ్రెయిన్ అఫెక్ట్ అవుతుందో ఆ ఆపోజిట్ దానికి కంట్రోల్ చేసే ఫంక్షన్ ఆగిపోతుంది. ఇట్ మే బి విజన్ లాస్ కావచ్చు, పేషెంట్కి వీక్నెస్ రావడం కావచ్చు. ఇంకొక సిమ్టమ్ అంటే ఫిట్స్. పేషెంట్కి వాయు వస్తుంది అంటే కొత్తగా ఆన్సెట్, చిన్నపిల్లలకు వచ్చి వాయు ప్రాబ్లం ఉంది అంటే వేరే, కొత్తగా వస్తుంది, కొత్తగా స్టార్ట్ అయింది అంటే డైరెక్ట్ ఇండికేటర్ ఏదో ఒకటి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అని. ప్రాబ్లం ఇంకొకటి ఏమంటే బ్రెయిన్ ట్యూమర్లో ఓవర్లాపింగ్ సిమ్టమ్స్ అంటాం. కొన్ని ట్యూమర్ జబ్బు ఉంటుంది బ్రెయిన్లో, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, కానీ సమ్టైమ్స్ డీమైలినేషన్ అంటాం. బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లో ఇన్సులేషన్ ఉంటుంది, దానికి పోయినప్పుడు కొన్ని జబ్బు వస్తుంది. ఆ జబ్బు కానీ అన్ని జబ్బు ఒక్క విధంగా ప్రజెంట్ అవుతుంది, మనం స్కాన్ చేయకుండా తెలీదు ఆ లోపల ఏం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ ఉందా, బ్రెయిన్ ట్యూమర్ ఉందా, ఇది ఉందా, లేదా చిన్న స్ట్రోక్స్ కూడా ఉండొచ్చు. సో ఇదన్నీ ఎట్లా తెలుస్తుంది అంటే స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. సింపుల్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తే తెలుస్తుంది. కానీ పేషెంట్ హాస్పిటల్కి రావాలి, ఇది ఫస్ట్ థింగ్. ఎంత తొందరగా వస్తారో అంత తొందరగా డిటెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఫార్ అబౌట్ ప్రజెంటేషన్, సిమ్టమ్స్ ఎట్లా కొత్తది ఏమో వస్తే రావాలనేది. నెక్స్ట్ థింగ్ ఏమంటే ట్యూమర్ ఎవరైనా డయాగ్నోస్ చేసినారు అనుకోండి, చేసిన తర్వాత ఫస్ట్ భయపడకూడదు. సో అయిపోయింది లైఫ్, ఇంకా బ్రెయిన్లో ట్యూమర్ అయిపోతే ఇంకా నాకు లైఫ్ అయిపోతుంది, చనిపోతాను అట్లా లేదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది, మనం ఆపరేట్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో మనం కూడా చాలా ఆపరేట్ చేసినాం బ్రెయిన్ ట్యూమర్స్ అని కావాల్సింది చేస్తాం. ఇప్పుడు ట్యూమర్ తీసేసినామా, కొన్ని ట్యూమర్కి దాని తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ ఇస్తే కంట్రోల్ చేసుకుంటాం. ట్యూమర్ అయినా మొత్తం తీయడానికి ఇట్లా సింపుల్గా ఇక్కడెక్కడో ట్యూమర్ ఉందంటే ఇక్కడ కట్ చేసి పడేయచ్చు. బ్రెయిన్ అట్లా కాదు, బ్రెయిన్లో ఏమంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా, మొత్తం సరౌండింగ్ అని తీసేసి సరౌండింగ్ తీయలేము, ఎంతవరకు తీయడానికి వస్తుందో అంత తీసేస్తాం. కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి. పేషెంట్కి ఏమంటే ఇంపార్టెంట్ ఏరియా, చేతులు కాలు పనిచేసే ఏరియా ఉంటుంది అనుకోండి, దాని ఏరియా దగ్గర ట్యూమర్ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే పేషెంట్ని అవేక్ క్రెనియాటమీ అంటాం. అవేక్ అంటే పేషెంట్ని ఆపరేషన్ చేసే టైంలో అవేక్ ఉంటారు. ఏం చేస్తాం, పేషెంట్ నిద్రపోకుండా పేషెంట్ అవేక్ ఉంటారు, ఏంటంటే మెలకొని ఉంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట గాంధీనగర్ గ్రామంలో సోమవారం రాత్రి వర్షం సమయంలో రత్నసారయ్య అనే ఇంటిపై పిడుగుపడి అగ్నికి ఆహుతై ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. పిడుగుపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. కట్టుబట్టలతో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రత్నసారయ్య తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచింది. 2.5 సంవత్సరాలుగా గెలిచినటువంటి నాయకులు జిల్లా అభివృద్ధిని మర్చిపోయారు. గెలిచిన ఎమ్మెల్యే ఈ జిల్లా నుండి రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా వారు వ్యక్తిగత అభివృద్ధి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. అంబేద్కర్ సెంటర్ నుండి 2 ఇంక్లైన్ వరకు మరియు అంబేద్కర్ సెంటర్ నుండి కృష్ణా కాలనీ వరకు మంజూరు చేసినటువంటి నిధులను అప్పలంగా ఆయన సొంత ఊరికి పట్టుకెళ్లారు. ఇప్పటి వరకు కొత్త నిధులు రాలేదు. సింగరేణి డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు. ఎంక్వైరీ పేరుతో వారి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా హైడ్రాకు ఆదర్శం హిట్లర్ అని చెప్పడం దుర్మార్గం. హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలుపెట్టి పేద ప్రజలను నడి రోడ్డుపై పడేలా చేసినటువంటి రేవంత్ రెడ్డికి వాళ్ళ ఉసురు కొట్టుకుంటుందని హెచ్చరించారు. జనాభా పెరుగుతున్నది, అవసరాలు పెరుగుతున్నాయని వెజిటేబుల్ మార్కెట్ అక్కడ మన మంజునగర్ దగ్గర పనులు జరిగినాయి. అది కూడా దాదాపు 70-80% వర్క్ కంప్లీట్ అయింది, అది అక్కడనే ఉన్నది. అదేవిధంగా భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మెడికల్ కాలేజు, దాంతోపాటు హాస్టల్ బిల్డింగ్స్, సపరేట్ మరొక హాస్పిటలు, మరి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిపించారు. మరి ప్రభుత్వం మారంగానే వర్క్ క్యాన్సిల్ చేసిళ్ళు.
ఇక్కడ ఇంత అవసరం లేదని చెప్పి ఉన్న హాస్పిటల్ మీదనే ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ వేసి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. మరి గతంలో సింగరేణి క్వార్టర్స్లో మరి 1000 క్వార్టర్స్లో కొంతమందికి ఇచ్చినటువంటి కేటాయింపులే తప్ప ఈరోజు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న తప్ప ఫెసిలిటీస్ పెరగడం లేదు. దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ పరిస్థితి చూద్దామంటే రోజు రోజు హాస్పిటల్ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి మరి అధికార పార్టీ నాయకుల యొక్క పర్యవేక్షణ లేకుండా ఉండడం వల్ల నీళ్లు మన ఎండాకాలంలో కనీసం మూతి కడుక్కుందామంటే, నీళ్లు తాగుదామంటే, టాయిలెట్కి పోదామంటే లేకుండా ఉంటే టాయిలెట్స్కి లాకేసుకొని పోయింది. కనీసం నీళ్ళు ఇచ్చలేనటువంటి పరిస్థితి. అంటే ఏ రంగంలో చూసినా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధికి మరి జరగడం లేదు. జరగకపోగా ఇప్పుడు ఇచ్చినటువంటి పాలకవర్గం వాళ్ళ యొక్క ఆగడాలకు మరి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది మరి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. భారత రాష్ట్ర సమితి గెలిచినటువంటి కౌన్సిలర్స్గా గెలిచినటువంటి వాళ్ళ మరి వార్డులలో వాళ్ళకి రావాల్సినటువంటి పర్యవేక్షణ కానీ, వారికి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మరి లెఫ్ట్ హ్యాండ్ లాగా చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ సరైన పద్ధతులు చూడండి. ఇవన్నీ ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించినవి. ఈ నియోజకవర్గం యొక్క అందసందమైన చూద్దామంటే శిలాపలకాల మీద ఉన్న మోజు పనులు చేయించడంలో ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు ఎలాంటి చిత్తశుద్ధి కనబడడం లేదు. ఆర్భాటం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆర్భాటాలకు మాటలకేం తక్కువ లేదు, కానీ చేతలకు మాత్రం మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులేమో ఇంటి దర్వాజా కూడా దాటడం లేదు. కాబట్టి మా బాధ్యత ఏంది? ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం, ప్రజల ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. సమయం ఆఫ్ ది సమయం మీద అయిపోయింది, మిగిలింది సగం సమయం ఉంది. ఆ రోజు నేను కేటీఆర్ గారిని ఒప్పించి భూపాలపల్లి పట్టణం గుండా పోయేటువంటి నేషనల్ హైవేని బైపాస్ చేసి పక్కనుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినాం. ఏం జరిగింది? 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు భూసేకరణ లేదు, నేషనల్ హైవే బైపాస్ రోడ్డు ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి ఏమో చాలా అద్భుతంగా చెప్తాడు, పట్టణాలు ఉన్న దగ్గర మేము బైపాస్ చేస్తాం, బాగా అభివృద్ధి చేస్తామని. మాటల వరకే పరిమితమైంది తప్ప ఈరోజు వరకు కూడా ఎలాంటి పురోగతి జరగలేదు. బైపాస్ విషయంలో ఏ విషయంలో పురోగతి లేదు. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అణిచివేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద కనబడడం లేదు. సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటా. ఒకసారి 1000 క్వార్టర్స్, మరొకసారి 1000 క్వార్టర్స్ కట్టియడం జరిగింది. సింగరేణి కార్మికుడికి ఏ సమస్య వచ్చినా, అది మైన్ యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఇన్హేల్తో వచ్చినా, ఏమైనా అయిందంటే ఆగా మేఘాల మీద వారిని కంటిలకు రెప్పలా కాపాడుకుంది. ఏం జరిగింది? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక వారసత్వ ఉద్యోగాలు అటుకెక్కినాయి. ఈరోజు సింగరేణి సంస్థ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆదాయ వనరులుగా అయినాయి. రావాల్సినటువంటి టెండర్ వర్క్స్ అన్నీ కూడా మైన్ ఇన్స్పెక్షన్ పేరు మీద వారి డైరెక్షన్ మీద సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మీడియాలో బహిరంగంగా వచ్చిన తర్వాత మా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును ఎండగట్టారు. యువత, మహిళ, రైతులకు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసగించింది అన్నారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకిస్తూ నల్ల బిల్లులు ఎగరవేసి ఫోటో ఎగ్జిబిషన్ను నిర్వహించినటువంటి పార్టీ నేతలు ఈ సమావేశంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో చోటు చేసుకున్నటువంటి భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుమారు 14,50,000 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, అలాగే ల్యాప్టాప్,
ట్యాబ్, ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడు రాష్ట్రం తిరుపతి జిల్లా అంబూరు తాలూకా తొట్టలం పోస్ట్ ఉదయరాజపాలెం గ్రామానికి చెందిన శివకుమార్ మునియప్ప 27 సంవత్సరాలు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విభూకృష్ణ పోలీసులు వెల్లడించారు. శివమునియప్ప ఎర్రగుంట్లలో రైల్వే స్టేషన్లో ఉంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెల 7వ తేదీన పొద్దుటూరు పట్టణంలోని బంగారం కళ్ళ బజార్లో భిక్షాటన పేరిట తిరుగుతూ ఇంట్లో ఎవరూ లేని సమయాలలో చోరీలకు పాల్పడేవారు. మౌనిక శంకరయ్య గారి వీధిలో కాపురం ఉండే గంగనపల్లి శివాజీరావు అనే వ్యక్తి ఇంట్లో ముద్దాయి చోరీకి పాల్పడి పూజా మందిరంలోని బంగారుతో అల్లినటువంటి రుద్రాక్షమాల, ఆంజనేయ స్వామి డాలర్ కలిగినటువంటి బంగారు చైను, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి ఉంగరాలు చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. శివాజీరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. సీసీ ఫుటేజ్, నాట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా నిందితుని ఆచూకీ కనుక్కొని స్థానిక వాసవి సర్కిల్లో అరెస్టు చేసి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 92 గ్రాముల బంగారు నగలు, 20 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 14,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అదనంగా హెచ్పీ ల్యాప్టాప్, శాంసంగ్ ట్యాబ్, ఒక ఐఫోన్, 5 ఇతర మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించినటువంటి ప్రొద్దుటూరు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన అధికారులకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. తర్వాత మనం డిజిటల్ సర్వైలెన్స్ పెట్టాము. మనకు కొంచెం డీటెయిల్స్ దొరికింది. అది యూస్ చేసి నాట్ గ్రిడ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు హానరబుల్ సీఎం రిలీజ్ చేసిన ఒక సిస్టమ్ ఉంటుంది, ఆర్టీజీఎస్ 360 డిగ్రీ అని. ఆ యాప్ కూడా యూస్ చేసాము. సో దాంట్లో దొరికిన క్రూషియల్ డీటెయిల్స్ ప్రకారం వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఐడెంటిటీ ఆఫ్ వన్ శివకుమార్ మునియప్పన్. అతను సొంత ఊరు యాక్చువల్లీ తమిళనాడు, ఆంబూర్లో ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ దొరికిన తర్వాత మనం ట్రాక్ చేసాము. ట్రాక్ చేసినప్పుడు ఫస్ట్ ఒక టైం తెనాలి దగ్గర వచ్చింది, ఒక టైం ఆంబూర్ దగ్గర వచ్చింది. సో 2-3 టైమ్స్ మనం టీం పంపాము. సో అప్పుడు వీఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఎవ్రీ టైం అది ఏదో ఒక ఫాల్స్ లీడు, లేదా అక్కడ మనం వెళ్ళిన ముందే అతను వెళ్ళిపోయాడు. సో ఫైనల్లీ ఈరోజు మళ్ళీ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్, వీఆర్ ఏబుల్ టు వర్క్అవుట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వాసవి సర్కిల్ దగ్గర ఉంటాడని. సో వీఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ క్యాచ్ హిమ్ ఆల్సో. అప్పుడు క్యాచ్ చేసిన తర్వాత లక్కీలీ అతను డిస్పోజ్ చేయకుండా పెట్టుకున్న జ్యువెలరీ వీఆర్ ఏబుల్ టు రికవర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా చాలా ఐటమ్స్ కూడా రికవర్ చేసాము. ఒక ల్యాప్టాప్, ఐఫోన్ అండ్ అదర్ మొబైల్ ఫోన్స్. సో దీస్ ఆర్ ఆల్, ఇది ఇఫ్ యూ లుక్ అట్ ద స్టోలన్ ఐటమ్స్, అవి అన్నీ డైవర్స్ ఐటమ్స్. అతను ఏది అతను దృష్టిలో వస్తుందో జస్ట్ టేక్స్ ఇట్ ఆఫ్ అండ్ రన్స్ అవే. వాచెస్, ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్ అండ్ జ్యువెలరీ ఆబ్వియస్లీ. సో దీంట్లో యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అక్కడ ఒక ఫాయిల్ కవర్ అయిన ఒకటి ఉంటుంది. సో సమ్ టైమ్స్ అండ్ ఎస్పెషలీ ఐఫోన్స్లో, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా వచ్చాయి, ఒక ఫీచర్ ఉంటుంది స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ అని. స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ ఆన్ చేస్తే అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్విచ్ ఇట్ ఆఫ్ ఫర్ ద థీఫ్. దొంగ స్విచ్ ఆఫ్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. సో ఇతనికి స్పెసిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఒక ఫాయిల్లో కవర్ చేస్తారు, సో దట్ మొబైల్ సిగ్నల్స్ కట్ ఆఫ్ అయిపోతుంది. It is very difficult to track that device, even if you are not able to switch it off or put it on airplane mode. So itla pettukoni kuda chala donga chesaadu and we were able to recover. So we will start identifying the mobile phones, laptop and give it back to the rightful owners. Atanu active aina area, at least from what we know, is not just in Pradhattu, chala areas lo unnai. So we are trying to track the owners of these devices. And మా ఫోకస్ ఇంకా ఒకటి ఏమంటే రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. ఇది తీసుకొని ఎక్కడ ఇతను అమ్ముతాడు. సో జనరలీ there is a small network also. There are some jewelers, some mobile shop owners who easily take these. వాళ్ళకి తెలుసు ఇది స్టోలన్ ప్రాపర్టీ అని తెలుసు. సో దే టేక్ ఇట్ ఫర్ అ వెరీ లెసర్ ప్రైస్. ఇట్లా కూడా చేస్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ ఇది ఇతని మీద పాత కేసు ఎవరెవరు ఉన్నాయి అండ్ ఇక్కడ స్టోలన్ ప్రాపర్టీస్ వెళ్తాయి అని కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇన్ దిస్ కేస్ టీమ్ లెడ్ బై
టీమ్ అండర్ సిఐ గారు కొండారెడ్డి గారు అండ్ టీమ్ లెడ్ బై మధుసూదన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ కానిస్టేబుల్స్ ఇంక్లూడింగ్ శ్రీనివాసులు గారు, బాషా గారు, నరసింహనాయుడు, సాయి కిషోర్ చాలా బాగా పనిచేశారు. దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇప్పుడే మనకు దొరికింది. అండ్ నేను లాస్ట్ టైం చెప్పాను, సో వీఆర్ వర్కింగ్ ఆన్ పాత కేసెస్, ఏవి ఉన్నాయో ఏవి క్లూస్ వస్తూ మనం ఖచ్చితంగా ఇది చేస్తామని. సో దిస్ ఇస్ వన్ సచ్ కేస్. లక్కీలీ అండ్ త్రూ అవర్ వర్క్ వీఆర్ ఏబుల్ టు డూ 100% రికవరీ ఆల్సో. అండ్ హోప్ఫుల్లీ ఇంకా పాత కేసెస్ మనం చూస్తున్నాము. as soon as we get any information on it, we'll work on it and track those cases and ensure return recovery of property also. Right. Thank you. సో జ్యువెలరీ మాత్రం ఇది మన ప్రొద్దుటూరులో ఇప్పుడు మన దగ్గర వచ్చిన కేసు, శంకరయ్య గారి స్ట్రీట్ లో ఉన్న విక్టిమ్. ఇవి అన్ని ఇంకా మనం ఐడెంటిఫై చేయట్లేదు. సో ఈ వాచెస్, డివైసెస్ అన్ని అతని దగ్గర నుంచి అతని బ్యాగ్ లోనే పట్టుకు వెళ్ళిపోయాడు. సో ఇది దీస్ మే బి రీసెంట్ విక్టిమ్స్ ఆల్సో. జనరలీ ఫోన్స్ ఈజీగా డిస్పోజ్ చేసేస్తారు. సో వీఆర్ ట్రైంగ్ టు ట్రాక్ దీస్ ఫోన్స్. ఇవి డేటా ఉంటుంది అండ్ విల్ మ్యాచ్ ఇట్ విత్ కంప్లైంట్స్. మన దగ్గర సిఏఆర్ పోర్టల్లో వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. అట్లీస్ట్ ప్రొద్దుటూరు డేటా మన దగ్గర ఉంటుంది అండ్ కడప డేటా, ఆంధ్రప్రదేశ్ డేటా మనం చీఫ్ ఆఫీస్లో లేదా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో అడిగి విల్ కంపేర్ ఇట్ విత్ ద డేటా అండ్ సీ కరెంట్ ఓనర్స్. విక్టిమ్ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ మన దగ్గర లేదు. మోస్ట్లీ రాజమండ్రిలో ఒక కేసు ఉంది అండ్ అతను ఇక్కడ రెసిడెంట్ కూడా కాదు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దట్, అది కాపీస్ ఒకటి ఇవ్వండి. ఇట్లా ఏం చేస్తాడంటే ఈ టేక్స్ ఇట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆల్సో. ఇంగ్లీష్లో, తెలుగులో ఇట్లా తీసుకుంటాడు. నేను ఒక డమ్ అండ్ డెఫ్, నాకు ఇట్లా కండిషన్ ఉంటుంది, నాకు హెల్ప్ చేయండి అని. ఇది మనం చాలా టైం మనం చూసాము. దేర్ ఆర్ జెన్యున్ కేసెస్ ఆల్సో. సో బట్ ఇట్లా ఒక ఐడియా ఇతను తీసుకొని స్కామ్ కూడా చేస్తున్నాడు. ఇది కన్నడ, సో ఇతను మెయిన్ ఇది తెలుగు. సో ఇతని మోడస్ ఆపరెండి ఇదే. ఇట్లా ఒక మల్టిపుల్ లాంగ్వేజ్లో తీసుకొని ఏ ఏరియాలో ఉంటాడో అట్లా చేస్తున్నాడు. అండ్ ఈజ్ ఫ్రమ్ ఆంబూర్, తమిళనాడు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4-5 years పడుతుంది. సో ఇతనికి ప్రయర్ కనెక్షన్. విజయనగరం బ్రెయిన్లో వచ్చే ప్రతి లక్షణం బ్రెయిన్ ట్యూమర్ కాదని తిరుమల మెడికోవర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రెడ్డి సుధీర్ నాయుడు అన్నారు. సోమవారం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా తిరుమల మెడికోవర్ ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, ముందస్తు గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించారు. తరచూ తలనొప్పి, వాంతులు, కొత్తగా ఫిట్స్ రావడం, కంటి చూపు తగ్గడం, చేతులు లేదా కాళ్ళలో బలం తగ్గడం, కోపం, చిరాకు వంటి ప్రవర్తన మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇటువంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్కు సంకేతాలు కావచ్చని తెలిపారు. అవసరమైతే సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభ దశలోని వ్యాధిని గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇక బ్రెయిన్ ట్యూమర్ పరిమాణం పెరిగి పెద్దదైతే పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుందని వివరించారు. తిరుమల మెడికోవర్ న్యూరో సర్జన్ డాక్టర్ కె హేమస్వరూప్ మాట్లాడుతూ ట్యూమర్లతో పాటు స్ట్రోకులు, మెదడులో రక్తస్రావం వంటి సమస్యలు కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్స ఫలితాలు మెరుగుపడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కుడివైపు, ఎడమవైపు ట్యూమర్ ఉన్నదంటే కుడివైపు తగ్గిపోవడం, బలం తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఫ్రాంటల్ కానీ టెంపరల్ కానీ ఎక్కడ ఉంటే బిహేవియర్ అబ్నార్మల్స్, అంటే సడన్గా ముందు శాంతంగా ఉండే వ్యక్తి బాగా కోపం కానీ, చిరాకు కానీ, ఏదో పిచ్చిగా ప్రవర్తించడం కానీ, బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడాను నార్మల్గా పరిగణించాలి దాన్ని. సో అది ఎలాగంటే అది ట్యూమరా కాదా అన్నది నిర్ధారించడం, అలాగే సిమ్టమ్స్ చూసి చెప్పిలాం. దానికి ఏంటంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్లో సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి అది బ్రెయిన్ ట్యూమరా కాదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు పక్షవాతం అంటే స్ట్రోక్లో కూడా రావచ్చు. మామూలుగా అసలు అంటే కారణం లేకుండా మామూలు రొటీన్గా అంటే మైగ్రేన్ లాంటి కంప్లైంట్స్లో కూడాను తలనొప్పి లాంటి రావచ్చు, చూపు తగ్గచ్చు. సో రకరకాల కారణాలు ఉంటాయి. కానీ అందులో ఒక కారణం, ముఖ్యమైన కారణం బ్రెయిన్ ట్యూమర్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. దానికి ఎందుకు మనం స్కాన్కి అంటే ఇలాంటి వాటిలో ఇమీడియట్గా డాక్టర్ దగ్గర, న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి ఎందుకు ఇమీడియట్గా రావాలంటే
ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎంత ఎర్లీగా మనం కనిపెడతామో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు కానీ సర్జరీ చేస్తే ఈజీగా చిన్న భాగం మాత్రం తీస్తే సరిపోతుంది. అదే పెద్దది ఉన్నదనుకోండి అంతా తీయడానికి కుదరదు. ఎందుకంటే ఇది బ్రెయిన్ కదా, ప్రతి నరానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. అందులో ఎన్ని నరాలు తీస్తామో అంత ఫంక్షన్ డౌన్ అవుతుంది. అందులోనే వీలైనంత వరకు తీయగలిగితేనే క్లియరెన్స్ వస్తుంది. అదే పెద్ద ట్యూమర్ అనుకోండి కొంత భాగం మిగిలిపోతుంది. అవేర్నెస్ ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చాలామంది తెలియదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే దీనికి చాలా అపోహలు ఎక్కువ. అంటే బ్రెయిన్ ట్యూమర్ రాగానే చనిపోతారని ఒక అపోహ చాలామందికి. ఇప్పుడు ఆ అపోహ నుంచి మనం ట్రీట్మెంట్ చేసి 100% క్యూర్, అంటే 100% వాళ్ళ లైఫ్ కొనసాగించే స్టేజ్కి వచ్చాం మనం. అన్ని మెడికల్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఫస్ట్ పేషెంట్కి అసలు బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఏం సిమ్టమ్స్ కనబడతాయి. యూజువల్గా మనకి బ్యాడ్ లక్ ఏంటంటే 80% వాళ్ళకి తెలియదు అనమాట, అసలు సిమ్టమ్సే రావు. ఇంకో 20% పీపుల్కి ఏమవుతుంది అంటే ఫస్ట్ అన్యూజువల్ హెడేక్ అంట అనమాట. ఆ హెడేక్ ఎందుకు వస్తుందో తెలియదు, అది యూజువల్గా మార్నింగ్ టైం అప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట. ఆ మార్నింగ్ టైం వచ్చినప్పుడు దాంతోపాటు వామిటింగ్ వస్తుంది. ఆ వామిటింగ్ ఎలా అంటే మన పొట్టలో దేవేసినట్టు ఉంటుంది కదా, ఆ వచ్చిన తర్వాత హెడేక్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. ఆ సిమ్టమ్ కానీ కనబడిందని అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. అది క్లినికల్గా. వాటితో పాటు ఇందాకలే మన న్యూరాలజిస్ట్ గారు డిస్కస్ చేసుకున్నట్టు పక్షవాతం రావడం కానీ, అంటే సైట్ బట్టి కంటి దగ్గర ఉంటే కంటి చూపు తగ్గిపోవడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేకపోతే ఒకసారి అన్యూజువల్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివి జరగచ్చు అనమాట. ఇలాంటివి ఉన్నప్పుడు మనకున్న మోడర్న్ టెక్నాలజీలో మనకి ఫస్ట్ సిటీ స్కాన్ తీపించుకుంటాం, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీపించుకుంటాం. మనకి బ్రెయిన్ ఏంటంటే బ్రెయిన్లో ట్యూమర్స్ ఒకసారి ఎంఆర్ఐ స్కాన్లో కానీ బయటపడిన తర్వాత యూజువల్గా మనం దీనికి ట్రీట్మెంట్ డైరెక్ట్గానే చేయాలి. అంటే న్యూరోసర్జన్స్ మేము చేస్తాం అనమాట. న్యూరోసర్జన్స్ రోల్ ఏంటంటే ఇందులో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఒకవేళ బ్రెయిన్ బయట అంటే ఆల్మోస్ట్ బయట ఉన్నదనుకోండి, పేషెంట్తో మాట్లాడుతూ చేసే సర్జరీస్ మనం ఇప్పుడు విజయనగరంలో స్టార్ట్ చేసుకున్నాం. అలాగే పేషెంట్తో మాట్లాడుతూ చిన్నది క్యాన్సర్ అనుకోండి నిర్ధారించడానికి చిన్న ముక్క తీసే పరీక్షలు కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేదనంటే ఒక పేషెంట్ మొత్తం ఇచ్చేసి కంప్లీట్గా పడుకుని పెట్టిన తర్వాత ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే పేషెంట్తో మాట్లాడుతూ, మీరు చూసే ఉంటారు బయట వీడియో చిరంజీవి పాటలు వింటూ అలా చేసే వీడియో సర్జరీస్ కూడా చేసేవాళ్ళం అనమాట. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.